హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం 'శౌర్యపాఠం' అనే మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందామండి. మూవీ స్టార్ట్ అవ్వడం లీడ్ క్యారెక్టర్స్ యొక్క సిట్యుయేషన్స్‌ని, వాళ్ళ క్యారెక్టర్స్‌ని చాలా నీట్‌గా ఎస్టాబ్లిష్ చేస్తూ, మెల్లగా ఒక సిట్యుయేషన్ వల్ల వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్‌ని అండ్ ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం కోసం వాళ్ళు తీసుకున్న డెసిషన్‌తో మూవీ ట్రైలర్‌లో ఏదైతే పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేశారో, ఆ పాయింట్ వైపు టర్న్ అవుతుందండి. ఇంకా అక్కడి నుంచి ఇంకొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌ని పరిచయం చేస్తూ స్టోరీని ముందుకు తీసుకెళ్తా ఉంటారండి. అలా ఒక సూపర్ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంక్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా రేసీగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో చాలా రోజుల తర్వాత ఎప్పుడూ చూసే రొటీన్ పాయింట్‌తో కాకుండా కొంచెం కొత్త టైప్ ఆఫ్ స్టోరీ పాయింట్‌తో మంచి గ్రిప్పింగ్ నరేషన్‌తో తీసిన మూవీలా అనిపించిందండి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి ఇన్నోసెంట్ క్యారెక్టర్స్‌ని, ఆ ఊరు వాతావరణాన్ని చాలా నీట్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా బ్యూటిఫుల్ ఉందండి. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ ఓపెన్ చేస్తారండి. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌లో ఉన్న పాయింట్ మనం కొన్ని మూవీస్‌లో చూసిన పాయింటే అయినప్పటికీ, ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని సెకండ్ హాఫ్‌లో డైరెక్టర్ గారు ఆడిన గేమ్ చాలా నచ్చిందండి నాకైతే మాత్రం. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ మూవీ లైట్‌గా రెగ్యులర్ వేలోకి వచ్చేసినప్పటికీ, ఆ పోర్షన్స్‌ని డైరెక్టర్ గారు డీల్ చేసిన విధానం చాలా అనిపించింది. మూవీ మొత్తంలో ఏమైనా కొంచెం ఇరిటేట్ చేసిన పోర్షన్స్ ఉన్నాయి అంటే మాత్రం అవి లవ్ పోర్షన్స్ అండ్ సాంగ్స్ అనే చెప్పాలండి. హీరోయిన్ క్యారెక్టర్‌ని కథలో ఉన్న పాయింట్‌కి లింక్ చేసినప్పటికీ, ఆ లింక్ కోసం హీరోయిన్ క్యారెక్టరే అక్కర్లేదనిపించింది. సాంగ్స్ అయితే మాత్రం వినడానికి ఏమాత్రం బాలేవు అండ్ ప్లేస్‌మెంట్ కూడా అవసరమా ఇక్కడ అనిపించేలా ఉన్నాయి. బీజీఎం ఆఫ్ ద మూవీ మాత్రం మూవీ టోన్‌కి సెట్ అయ్యేలాగా చాలా ఇచ్చారు. టెక్నికల్‌గా మాత్రం మూవీ సాలిడ్‌గా ఉందండి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, యాక్టర్స్ యాక్టింగ్ గాని సూపర్ అనిపించింది. స్పెషల్‌గా అప్రిషియేట్ చేయాల్సింది మాత్రం సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని గారిని అండి. ఫస్ట్ హాఫ్‌లో విలేజ్ విజువల్స్ కానీ, సెకండ్ హాఫ్‌లో నైట్ పోర్షన్స్‌ని కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్‌గా తన కెమెరాలో క్యాప్చర్ చేశారు. ఓవరాల్‌గా నా వరకు చాలా రోజుల తర్వాత కొంచెం డిఫరెంట్ కథని అండ్ మెయిన్ స్టోరీకి మాత్రమే స్టిక్ అయ్యి రాసుకున్న స్క్రీన్ ప్లేని 2 అవర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగిందండి. లైట్‌గా అక్కడక్కడ ముందు చెప్పినట్టు చిన్న చిన్న మిస్‌కాలిక్యులేషన్స్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా మూవీని థరోగా ఎంజాయ్ అయితే మాత్రం చేయగలిసానండి. అదండి 'చౌర్యపాఠం' మూవీ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. మళ్ళీ ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మీ ముందుకొచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.